వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వస్తా ఉన్నాను. ఎందుకంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధ్యక్షులు, ఈరోజు కరీంనగర్ ఎంపీ, అదేవిధంగా వారు మంత్రి కూడా, కేంద్ర మంత్రి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, అమిత్ షా గారి కిందనే వారు ఈరోజు మంత్రి. సో అటువంటి మంత్రివర్యులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగం అంటే మనమందరం, సో మనందరి మీద ప్రమాణం చేసి ఆయన మంత్రి పదవి చేపట్టాడు. హి హస్ టేకెన్ ఓత్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ మీన్స్ ఎవ్రీ సిటిజన్. సో సచ్ ఎ గ్రేట్ ట్రెడిషన్ అండ్ ఈజ్ ఎ పాపులర్ లీడర్. Late his comments have really created a flutter in the political circles across India, because he being a union minister for whom, మీరు ఒక కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, మరవకూడదు అది. మీరు మాట్లాడేటప్పుడు అక్షర సత్యం, ఇంతకుముందు మా ఎంపీగా ఏది మాట్లాడినా అది కూడా తప్పే, ఎందుకంటే నిరూపించాలి. ప్రొబిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ లైఫ్. మీరు ఏది మాట్లాడినా చేసినా మిమ్మల్ని అందరినీ చూస్తుంటారు. మీరు చాలామంది మీ ఫాలోవర్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు పైకి వచ్చిన వారు. సో మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఓట్లు వేసేవారు కరీంనగర్ ప్రజలు. తర్వాత మీ మాటలు విని గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బీజేపీకి ఒక మార్పు లభించింది, అంటే ఒక పట్టు లభించింది గ్రేటర్ హైదరాబాద్లో. డెఫినెట్గా బండి సంజయ్ గారు దానికి దోహదపడ్డారు. హి హస్ క్రియేటెడ్ సచ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఆన్ పార్ విత్ బీఆర్ఎస్. బీజేపీ గాట్ గుడ్ నంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ in the last municipal election. So he holds such a key. He is a key element in the Telangana BJP circles, and that is why he is rewarded. He has become the union minister of. ఆయన చాలా కష్టపడ్డారు, ఆయనకు అటువంటి పలుకుబడి ఉంది, పేరు ఉన్నది. అందు గురించే వారిని కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్యులుగా, అది కూడా హోంశాఖ మంత్రివర్యులుగా అమిత్ షా కింద తీసుకోవడం కూడా జరిగింది. సో అటువంటి నేపథ్యంలో వారు ఏది మాట్లాడినా అది ఒక పెద్ద ఎత్తున హెడ్లైన్స్, అంటే ఆ రోజు పాత్రికేయులకు కానీ, మీడియా కానీ, మిగతా సామాజిక మాధ్యమాలకు, రాజకీయ పార్టీలకు అందరికీ కూడా ఒక పెద్ద విషయం, ఆ విషయమే విశేషం అవుతుంది. ఆ నేపథ్యమే మళ్ళీ వారు కల్పించారు. కానీ ఇప్పుడు వారు మరచిపోకూడదు ఏంటంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వారే హోంశాఖ రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు. సో అటువంటప్పుడు ఆరోపణలు ఆయన చేస్తూ ఉంటే, తను నమ్ముకున్న ఇంతమంది, తను నమ్ముకున్న పార్టీ, తను ఎదిగిన ఆ పార్టీలో ఉన్నటువంటి అంచెలంచెలు ఎదిగినటువంటి ఆ నేపథ్యం అంతా ఒకటేసారి కుప్పగూలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం మెడికల్లో ఆటోలైసిస్ సెల్ఫ్ గోల్ అంటాం మనం. ఆ సెల్ఫ్ గోల్ వారు పోయారా? వారు ఎవరు ప్రేరేపించారు? ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్, రెండు విధాల కామెంట్స్. ఒకటి మాఫియా అనడం, ఇంకోటి ఫేక్ నోట్స్ కరెన్సీ, పాస్పోర్ట్స్. మాఫియా, ఫేక్ నోట్స్, పాస్పోర్ట్స్ అన్నీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మీ కిందికే వస్తుందా లేదా బండి సంజయ్ కుమార్ గారు? మీ గురువు గారే కదా, మీరు చెప్పులు కూడా మోసినారు అమిత్ షా గారివి, అంటే పక్కన పెట్టారు. దాన్ని తప్పు విధంగా మరి ఏం చేశారో తెలియదు. అటువంటి అమిత్ షా గారే కేంద్ర హోంశాఖ మంత్రులు కదా. మరి అటువంటి వారి కింద మీరు పనిచేస్తూ మీరు ఆరోపణలు చేయడం ఎలా? హాస్యాస్పదం కదా. చట్టం మీ చేతుల్లో ఉంది కదా. ఎంతోమందిని జైలుకి పంపుతా ఉన్నారు కదా బండి సంజయ్ కుమార్ గారు. మీరు పొద్దున్న లేస్తే, ఇప్పుడు ముంబైది ఆ షో చేస్తాను త్వరలో, కేవలం మాట్లాడమే తప్పు, కార్టూన్ వేయడమే తప్పు, అంటే మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఆ నేపథ్యంలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు చేసేటువంటివి ప్రతివి కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్లస్ ఎందుకంటే మీరు అటువంటి పట్టున్న నాయకులు బండి సంజయ్ గారు, బికాస్ యూ హ్యావ్ రైజన్ ఫ్రమ్ పాపులర్ దిస్ థింగ్. You have become a people's leader. Should not forget when you are making comments. You being the Union Minister for Home and under your own Guru, Union Home Minister Mr. Amit Shah, if you are making a comment against KCR, stating that and BRS party that they are printing fake currencies in Bidar, so such a big evidence you have. As a layman, if someone comments, we ask them to file a complaint. But a Union Minister under oath of the Constitution, making a big comment against
BRS party, Bharatiya Rashtra Samiti, and its chief, Mr. Kalakunta Chandrasekhar Rao, the former chief minister, he is the leader of opposition in the Telangana Assembly, stating that they have been printing fake currency in Bidar and the same money was being used to win the elections. Now I am asking Mr. Prime Minister of Modi and President of India whether they will ask Mr. Bandi Sanjay to resign or they will register a case suo moto on what Bandi Sanjay has been leveling, because it is a serious charge, hijacking a people participatory constitutional democracy, and it is going to hurt the free and fair election in which the voters are supposed to vote without any influence, without any enticements. That means basic structure of constitution, we say free and fair elections have to be held wherein the voter will exercise their right to franchise to elect a party or a leader or an independent of their choice without any enticements, without any fear, etc. That means the election should not be a rigged one. Now his comments stating that BRS and KCR have been printing fake currency in Bidar to win the election. So Election Commission of India, are you sleeping? Because many of my complaints, you are still sleeping. Education qualification of Honorable Minister. My family votes have disappeared from here. And we said in 2018 onwards, till 3 o'clock, there was only 30% voting. Within 2 hours, how it has gone to 60-65% voting? Were they all standing in the queue? What happened to video footage? And 14A, 14C registers, and after you sign, you close the EVM. I've asked for forensic appraisal. Since 2018, they are not doing this. And how pure the electoral rolls are. The deletions and additions we have been doing with Purnam Venkatramana for BJP gentlemen, right from my Sneha TV DRTSPR show. We have been exposing all this. Till today, Election Commission of India is sleeping. Even in Mudugodu Bypole, they have accepted. There were violations. Money was distributed, it was caught. Wine was distributed, it was caught. They themselves accepted and they sent me a mail stating they will see to that it is not repeated. That means that Munugodu Bypole should have been countermanded, which BRS one. Did Election Commission do? And then education qualifications of Honorable Prime Minister. Instead of this, the Prime Minister amended the Constitution, wherein Prime Minister is subordinate cabinet minister and opposition leader will elect election commissioners. That means the Election Commission of India has become a tool in the hands of a government. No more we can say it's a free and fair election. I'll come back to that later. But when such is the case, how can a union minister for home under Mr. Amit Shah can level allegations stating that BRS and KCR are printing fake notes in Bidar and winning the elections and using that money for elections? It's a big charge. That means the elections right from 2014, 2018 and even 2023 should be inquired into seriously, because Election Commission of India is not independent. Now I demand Supreme Court of India to take it suo moto, and there should be a constitutional bench. Now, with such a serious allegation, now I expect the Honorable Prime Minister Amit Shah and the BJP party to come and support Mr. Bandi Sanjay in again petitioning in a proper way. Either you accept Bandi Sanjay's case, because whether it is Modi, Amit Shah, or the Water Resources Minister, and including Mr. Nadda, the BJP president, during Kaleshwaram, they used to come to Telangana and say, Kaleshwaram is like ATM, anytime money. 40,000 crores also, even Nadda told. It is there on the record now. And when Kaleshwaram dam started to leak, and when it got submerged, the Water Resources Ministry stated all that money has been looted. So these, at the backdrop of this, now I demand Honorable Prime Minister, BJP and Amit Shah and BJP, you have to come out and register the case against Mr. KCR and BRS party, and it should be an open case wherein people should know what is happening. You cannot just do it within the camera. No, because it concerns people, the voters, and
if they have printed fake money, for which demonetization you brought Mr. Narendra Modi on November 8, 2016, that means your demonetization is a big failure. The statement of Bandi Sanjay itself, when he's stating he has been printing fake currency in Bidar, how is that Prime Minister Modi and Amit Shah were not aware? And how is that you said of now November 8, 2016? Since then, the black money has been rooted out, the fake currency is gone. But here your own Bandi Sanjay, your own Union Minister for State is claiming on record, and he said he is going to expose more and more. He is forgetting that he is a Union Home Minister. He himself can come in, take a complaint and start investigating. Mr. Bandi Sanjay, you are not just an MP. Now you are a Union Minister for Home under Constitution, the oath of Constitution. You can file a case, or you ask someone of your MLAs or someone to file a case, and you start inquiring. That will be the beauty of democracy, Mr. Bandi Sanjay. That is your stature. మీరు ఎన్నుకోబడ్డవారు. మీ నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు అని 2016 నుంచి పెద్ద నోట్ల రద్దు లేదు, నకిలీ కరెన్సీ లేదని ప్రధానమంత్రి అమిత్ షా డబ్బులు మీరు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ. మరి ఇక్కడ స్వయాన బండి సంజయ్ గారు 2 రోజుల కింద ఫేక్ కరెన్సీ పెద్ద ఎత్తున బీదర్లనే ప్రింట్ చేసి అది ఎన్నికలకు వాడినని చెప్పినారు. కాబట్టి ఎన్నికలంటే ప్రజాస్వామ్యం, ఓటర్ మహాశయులు, ఇది పెద్ద అంశం. ఎన్నికల సంఘం ఈరోజు స్వతంత్రంగా లేదు, దాన్ని కూడా ప్రభుత్వం కబ్జాలో పెట్టుకున్నది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి బీజేపీ పార్టీ అమిత్ షా ముందుకొచ్చి బండి సంజయ్ గారు చెప్పే దాంతో ఏకీభవించి విచారణ అది కూడా ప్రజాయుతంగా పారదర్శకంగా ఉండాలి, లోపాయకారత్వం ఉండకూడదు దీన్ని. సో మీరు విచారణ జరిపిస్తారా లేదా బండి సంజయ్ని మీరు తప్పిస్తారా? ఈ విషయం ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ గారు వీళ్ళన్నీ చేస్తూ ఉంటే రికమెండ్ చేస్తారా బండి సంజయ్ గారి పై యాక్షన్? లేదా బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి పెద్ద స్టేట్మెంట్తో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫర్ చేసి క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రికి దీనిపై విచారణ జరపండి అని చెప్తారా? లేని పక్షంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఉత్తమ న్యాయస్థానం దీనిని సువమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు. ఒక కేంద్ర మంత్రి, రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రి ఈరోజు బీఆర్ఎస్ సాక్షాత్తు కేసీఆర్ వాళ్ళు ఈ దొంగ నోట్లు బీదర్ల ముద్రించి దాన్ని ఎన్నికలకు వాడుతున్నారు అని పెద్ద ఒక అభియోగం. నేను అన్నాను అభియోగం, ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అన్న మాటలకు ఆయన, ఎందుకంటే మళ్ళీ నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంకా రాబోయే కాలంలో కేసీఆర్ భాగవతాలన్నీ బయట పెడతా అంటున్నాడు. అటువంటి నేపథ్యంలో ఇది సీరియస్గా తీసుకోవాలా, దీన్ని విచారించాలా. ప్రజాహితంలో ఎన్నికలు ప్రజాస్వామ్యం బ్రతకాలంటే నిజాలు బయటికి రావాలి. కేసీఆర్ బీఆర్ఎస్ కూడా సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో వారు సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల అఫిడవిట్లు కూడా నేను ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నాం. 2014 ముందు ఈ లీడర్లు అందరివి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, మిగతా లీడర్లవి, ఎన్నికల ఏఐఎంఐఎం పోటీ చేసే లీడర్లది ఆస్తులు ఎంత, ఈరోజు ఈ ఆస్తులు ఎట్లా పెరిగినాయి ఇంత గణనీయంగా. సామాన్యులేమో నడ్డి విరిచారు. మీరు సామాన్యులతోనే కదా మీరు చూపించుకోవాల్సి. సామాన్యులు మీరంతా ఎవరు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. అరే మీరు సేవకులండి, యు ఆర్ జస్ట్ పబ్లిక్ సర్వెంట్స్. అండ్ హౌ ఇస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ దట్ ఫియర్? ఎందుకు బెదిరిస్తా ఉన్నారు మీరు? ప్రజలంటే రాజ్యాంగం వెసలుబాటు కోసమే మిమ్మల్ని ఎన్నుకోబడ్డది, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అది కూడా పారదర్శకంగా జవాబుదారితనంతో మీరు చేయాలి. ఇట్ షుడ్ బి అడ్మినిస్టర్డ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ వే. హౌ కెన్ యూ మేక్ లాస్ వేర్ ఇన్ యూ ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్? దట్ విల్ నాట్ స్టే. అది ఉండదు, ప్రజా వ్యతిరేకం మొదలవుతుంది. అందుగురించే బండి సంజయ్ అన్న మాటలపై మీరు నిలబడుతున్నారా లేదా? రెండవ స్టేట్మెంట్, బీయింగ్ ఏ యూనియన్ మినిస్టర్, హీఈస్ కాలింగ్ all those who are meeting in Madras on the name of delimitation as mafia. Oka kendra mantri andena, how can he call? And now he has to prove that also. That case also should be registered. He is again calling mafia all those political parties elected by people only. That means here also again he is trying to make fun of the electoral practices and the democracy. Or he is serious in stating that they have again manufactured their wins, electoral wins, so that they are destroying democracy. That is why did he call them as mafia? So these two are big issues. If you pedda amshalu, ye do jo bhi hai kendra mantri, wo kendra mantri hai Bandi Sanjay. जब वो एक विषय पे बात करते हैं, वो कुछ भी हो, राजनीति हो, कुछ भी हो, वो संविधान के ऊपर प्रमाण करके केंद्र मंत्री बने हैं और वही संविधान पर प्रमाण करके वो मेंबर ऑफ पार्लियामेंट है.
और एक अच्छे लीडर है। जब ऐसे लीडर जिसमें प्रजा में एक अच्छी सी उनकी नाम है, उनके वजह से लास्ट टाइम यहाँ म्युनिसिपल इलेक्शंस में बीजेपी भारतीय जनता पार्टी की जीत हुई, बहुत कुछ ये किया। लेकिन जब ऐसे आदमी, ऐसे मंत्री, ऐसे एमपी आज आके बीआरएस और केसीआर ने बीदर में फेक नोट, जाली नोट वाली एक मशीन से वहां वो जाली नोट को मुद्र किया है, और वो जाली नोट के बदौलत ही उन्होंने चुनाव जीता है। कितनी बड़ी ये अंश है, कैसे हम उसको छोड़ सकते हैं? क्योंकि चुनाव संघ जो है वो स्वतंत्र नहीं है। इसीलिए आज भारतीय जनता पार्टी, प्रधानमंत्री नरेंद्र मोदी और अमित शाह के नीचे ये राष्ट्र मंत्री है, होम होम शाखा के मंत्री है, ये गृह शाखा की मंत्री है। तो जब ये गृह शाखा की मंत्री इस तरह की बात कहते हैं पब्लिक में, और ये भी बोल रहे कि आने के दिन में सब कुछ बाहर आ जाएगा, फेक नोट ही नहीं, ये फेक नकली पासपोर्ट भी इन्हों बना रहा था, वो कांग्रेस को भी पता था। तो आप तो 11 साल से है मोदी जी, अमित शाह जी, और ये भी मेंबर ऑफ पार्लियामेंट है, इनको किसने रोका है ये सब बाहर लाके? केसीआर के ऊपर क्यों इतने दिन चुप बैठा भारतीय जनता पार्टी? अगर जो भी बंडी संजय कह रहा है उसके ऊपर विचारण होनी चाहिए, और प्रजाहित में होनी चाहिए, और पारदर्शिता के साथ होनी चाहिए। सब कुछ दूध का दूध, पानी का पानी होना चाहिए, क्योंकि ये लोकतंत्र और हमारे चुनाव प्रक्रिया के साथ एक बड़ी खिलवाड़ है, और ये बड़ी अंश है। कैसे चुपचाप बैठ सकते हैं आप? तो आज भारतीय जनता पार्टी, मोदी और अमित शाह क्या कहने वाले हैं? क्या बंडी संजय गृह मंत्री के साथ सहमत हो के वो विचारण आगे लाके बीआरएस और केसीआर के ऊपर जाली नोट और जाली पासपोर्ट के ऊपर वो मुद्दों को आगे लेके जाकर लोक हित में, प्रजा हित में, देश के हित में कानून के तौर पर कार्रवाई करेंगे या नहीं? वरना बंडी संजय एक गृह शाखा मंत्री संविधान के ऊपर प्रमाण करके इस तरह की बात अगर कहता है, अगर ये सच नहीं है, आप उनके खिलाफ क्या एक्शन लेने वाले हैं? उनको बरतरफ करेंगे सर मंत्री में? और प्रेसिडेंट क्या करने वाली है? और उच्चतम न्यायालय, सुप्रीम कोर्ट जो है, इसको सो मोटो लेने चाहिए, क्योंकि ये एक चुनाव प्रक्रिया, लोकतंत्र बचाने वाली चुनाव प्रक्रिया, और इस तरह की माहौल में ये जीत रहे हैं, तो ये बड़ी अंश उनको लेनी चाहिए। और दूसरी बात, बंडी संजय जी ने जो डीलिमिटेशन की जो चर्चा चल रही है दूसरे पार्टियों के द्वारा मद्रास में, उन सभी को माफिया कहा है। ये केंद्र मंत्री है, याद रखिए, और गृह शाखा अमित शाह के नीचे ही है। और ये जो भी बात करता है तो अमित शाह खुद बात करने जैसा है ये। तो अमित शाह का भी यही विचार है क्या? वो अगले कुछ दिन पहले वो तमिलनाडु भी जाके आए डिलिमिटेशन में। वहां जो भी इकट्ठा हुए, जो कांग्रेस के मुख्यमंत्री हो या सीपीएम के मुख्यमंत्री, डीएम के मुख्यमंत्री हो, इसके पहले बीजू जनता दल के मुख्यमंत्री, पूर्व मुख्यमंत्री हो, और कैसे ऐसे कई लोग वहां पर आए हुए थे, और आम आदमी पार्टी का पंजाब का मुख्यमंत्री हो। क्या ये सब माफिया है क्या? माफिया का मतलब जानते हैं ना, भाई बताने की जरूरत नहीं है। जब दूसरी मुद्दा लेकर बंडी संजय उनको माफिया कह रहा है, और वो गृह मंत्री रह के, क्या ये सीरियस मुद्दा नहीं है? क्या इनके सबके खिलाफ तेलंगाना का मुख्यमंत्री भी वहां था, कर्नाटक का मुख्यमंत्री के बदले में, सिद्धरामैया के बदले में मेरे ख्याल से डी शिवकुमार गए, पिनराई विजय केरला से आए, और हमारे आम आदमी पार्टी सिंह साहब पंजाब से वहां गए, और पूर्व मुख्यमंत्री बीजू जनता दल के थे, और कई दल वहां पर थे। क्या ये सभी लोग ने माफिया, गैर कानूनी काम किए हैं क्या? क्योंकि एक गृह मंत्री, केंद्र गृह मंत्री ये कह रहा है, तो इसके ऊपर भी विचारण होनी या नहीं? या अगर ये गलत बात कही तो भारतीय जनता पार्टी, मोदी और अमित शाह किस तरह की रुख अपनाएंगे बंडी संजय के खिलाफ? और भारत संविधान, न्याय, उत्तम न्यायस्थल, उनको सुओ मोटो लेना ही होगा। और प्रेसिडेंट जी, अब क्योंकि आपका भी आज महत्व है, क्योंकि हम अगर देश को लोकतंत्र बनाए रखना है और चुनाव प्रक्रिया स्वतंत्र होनी चाहिए, आपकी भी आज मुख्य भूमिका। अगर एक केंद्र मंत्री इस तरह गंभीर रूप से आरोप करता है, मैं ये नहीं समझता हूँ आरोप नहीं है, जब वो केंद्र मंत्री है, संविधान के ऊपर है, उनको सब कुछ मालूम, और ये भी कह रहे कि और ऐसे काफी गैर कानूनी केसीआर बीआरएस मैं आने वाले दिन में बहाल करूंगा बोल के इतनी
जोर जिद के बात कर रहे हैं जब, तो ये सत्य होंगे, और ये सत्य 10 साल से क्यों छुपा रहे थे? चलो चलो, 2018 के बाद 223 के पहले तो बात करनी थी ना। इतनी गंभीर आरोप, जाली नोट और जाली पासपोर्ट, केसीआर बीआरएस के खिलाफ, और जो भी इकट्ठा हुए मद्रास में पूरे अन्य राजनीतिक दल, वो सब अगर माफिया है, क्यों भारतीय जनता पार्टी अमित शाह चुपचाप बैठे? क्योंकि यही हालत है। आप जो डरा के धमका के आपके पार्टी में लाते हैं, जिस तरह आपने महाराष्ट्र में किया है, हरियाणा में हर जगह कर रहे हैं, आप उनको मंत्री बनाएंगे, और आपके खुद जो भ्रष्टाचार के खिलाफ हम लड़ते, इसका आप हंसी मजाक बढ़ा रहे हैं। और वह भी इस तरह की हंसी मजाक जो चुनाव प्रक्रिया, देश की चुनाव प्रक्रिया और जो लोकतंत्र को बनाए रखने की चुनाव प्रक्रिया को भी अगर प्रभावित कर रहा है, कितनी गंभीर रूप से इसको लेनी चाहिए पूरे देशवासियों, आप सोचिए। तो यही था मेरे అందుగురించే ఇది ఎంత పెద్ద అంశం మీరే ఆలోచన చేయండి. ఒక సైడ్ మాఫియా, ఇంకో సైడ్ జాలీ నోట్లు, జాలీ పాస్పోర్ట్లు, ఆ జాలీ నోట్లతోనే ఎన్నికలు గెలుస్తున్నారని ఒక కేంద్ర మంత్రి చెప్పినాడు. ఆ కేంద్ర మంత్రి మళ్ళీ ఇంకా రాబోయే రోజుల్లో మిగతా విషయాలు కూడా బయట పెడతానని చెప్తుంటే ఇవన్నీ సత్యాలే కదా. మరి ఈ సత్యాలు ఇన్ని రోజులు అమిత్ షా, మోడీ ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు కూడా ఆయన అమిత్ షా, మోడీ చర్యలు తీసుకోవడం లేదు కాబట్టే బహిరంగంగా ఇంకా చాలు, ఈ బాధ నేను తట్టుకోలేను అని చెప్పి అన్ని ఆధారాలతో ఈరోజు బయట పెట్టాడు ఆ బండి సంజయ్. అది కూడా ప్రజాహితంలో అయితే చాలా మంచిది, కానీ దీన్ని ముందుకు తీసుకుపోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ కేవలం కేటీఆర్ డిమాండ్ చేసినట్టు సారీ చెప్పకూడదు. కేటీఆర్, బీఆర్ఎస్ కూడా, కేసీఆర్ కూడా నిజమైన మీరు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉండి, ఎన్నికల పట్ల, స్వతంత్ర ఎన్నికల పట్ల విశ్వాసం ఉండి, మీరు ఏ తప్పు లేకపోతే మీరు విచారణకు సిద్ధం కావాలి. ఈవెన్ బీఆర్ఎస్, కేసీఆర్ should be ready for an inquiry, not just saying sorry. Now people will not accept that. कोई भी चुपचाप नहीं बैठेंगे। अगर खाली एक चलो गलत हो गई बंडी संजय एक बात कहने से, अगर बीआरएस, केसीआर चुपचाप बैठ रहे, तो पूरी देश डिमांड करेगी ये जाली नोट, जाली पासपोर्ट की बात क्या है, और जो माफिया, जो दूसरे राजनीतिक दल के खिलाफ जो बात उठाई केंद्र मंत्री बंडी संजय, उसके ऊपर भी जांच होनी चाहिए। ये दो मुद्दे ऐसे मुद्दे हैं, ये देश को और चुनाव संघ की स्वतंत्रता को और देश की संविधान और लोकतंत्र बना रहने की एक बड़ी 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 परीक्षा समय है. So it is a testing time for India as a truly democratic country, living on free and fair elections, surviving on free and fair elections, and being a sovereign republic. So a minister, whether he is feeling that Modi and Amit Shah are not able to take any action against the corrupt BRS and KCR, in spite of such glaring evidences, did he come out openly? That has to be investigated. Because if he is doing that, he is doing a great service to the Telangana and the great country, and also to the free and fair elections, as well as he will be a true Democrat. He will be imbibing that spirit of democracy. He is going to fight for the spirit of democracy. So with that intention only, I'm doing this show. India, wake up. I'm going to show you some videos as usual, and you have to decide. And why BJP failed to act, Mr. Bandi Sanjay. 30,000 crores Amit Shah's son Jay Shah has given to BCCI, only then he was allowed to go as a representative to ICC. From where did he get 30,000 crore sponsorships to graduate from Gujarat Cricket Association to BCCI, and again from BCCI to ICC, even Pakistan supporting him. Pakistan is not opposing him. So this has to be investigated, no, Bandi Sanjay ji. And recently statement of Party Kaushik Reddy, I have already written to everyone. We have sent legal notices to Amit Shah, Modi, and everywhere. They are not acting upon. They have just sent it to Lok Ayukta. There is no Lok Ayukta. Party Kaushik Reddy leveling allegations of 500 crores against Chief Minister to promote the film industry. Why are you silent? And Bandi Sanjay ji, your own Karimnagar, where the MLA from BRS, who has been caught in a crossfire in mines illegalities, ED, Enforcement Directorate, has written a letter to your own worker there. He is an advocate, and they have clearly indicted also. The illegalities were very clear.
What happened to that Ramanna MLA from BRS? Why you have not acted against him? And why you have not come to protect your own party advocate, Mr. Bandi Sanjay Kumar? Many things are there like that. I am going to expose everything if this is not going to take a logical conclusion. Because this show invites everyone. My number is 9440465339. Anyone can participate provided you have all the legal evidences. You have to share it on this WhatsApp number. Then from wherever you are, I will connect and you can differ with us and you can expose whatever you want. Provided they should be under the rule of law, constitution, invoking evidential act with no enmity against individuals, nor animosity against any parties or organizations. That is the tagline of DRTSP channels. So I only hope people will come out more and more and share all the evidences, listed evidences. Everything, whatever we do, it is very transparent, no hide and seek game. Now, what Bandi Sanjay has said. బ్లడ్ షుగర్ మేనేజ్ చేయడానికి మీకు కావాలి మందుల బుఫే. చెప్పేవాళ్ళు బోలెడు చెప్తారు, కానీ షుగర్ కోసం మందులతో పాటు కపివా డయాఫ్రీ జ్యూస్ ట్రై చేయండి. ఇందులో ఉన్నాయి 11 ఆయుర్వేద హెర్బ్స్, కాకర, విజయసర్, గుడ్మర్ మిశ్రమం. ఇది షుగర్ లెవెల్స్ నియంత్రణలో సహాయపడుతుంది, క్లినికలీ ప్రామాణితం. Earlier. This is the oath showing श्री बंदी संजय कुमार. मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संशोधित या प्रकट नहीं करूंगा। प्रकट नहीं करूंगा, सूचित या इस तरह पद यहाँ प्रकट कर चुके जाली नोट, पासपोर्ट, खुद गृह मंत्री है। आज यही मैं दिखा रहा हूँ उन्होंने क्या कहा वहां पर, आज क्या कर रहे हैं। श्री कमलेश पासवान. अब अमित शाह तो देखते ही नहीं, जब नमस्ते ये है अमित शाह की जी की, जिस तरह इंसल्ट करते हैं वो हमारे राष्ट्र के नेताओं को। వాడు వేస్ట్ తంబాకులు బుక్కేటాడు, వాడు తంబాకులు బుక్కేదానికే పని చేస్తాడు. మనకి పార్లమెంట్ లో కూడా చక్కగా మాట్లాడడానికి అక్కడికి పోయి కూడా కేసీఆర్ విమర్శిస్తాడు, కానీ వానికి తెలంగాణకి ఏం కావాలన్నది కూడా తెలుస్తలేదు వానికి. వానికి తెలుగులో మాట్లాడదాన్ని అక్కడ ఒక 2 ముచ్చట్లు ఇందులో మాట్లాడాలని కూడా మనకి అక్కడ అత్తలేదు అసలు. వాడు ఒక తంబాకులు బుక్కేదానికి పని చేస్తాడు, అట్టే ఇంట్లో పండుకునేదానికి పని చేస్తాడు, అంతే తప్ప కానీ మనకి అస్సలు గింత రాయకే మీద అనగా అవగాహన లేదు. వేస్ట్.
मैं अच्छा हिंदी बात कर लेते హిందీ గురించి ఓత్ టోకింగ్ చూపించాను మిత్రమా. హిందీ బాగా మాట్లాడతాడు. బండి సంజయ్ కూడా ఒక పాపులర్ లీడరు. ఆయన వల్ల భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అటువంటి కామెంట్స్ చేయకూడదు. చట్ట ప్రకారం మనం మాట్లాడదాం. అల్లు లేదు చూడలేదు కొడుకుపోయిన సోమాలింగం అని ఒక దండు ఉండే ఇలా పరిస్థితికి ఇలా ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకుంటే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి కూడా అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ నేను మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ ఇది తప్పు. ఇది భారతీయ జనతా పార్టీకి అగేన్స్ట్ కాదు మిత్రమా. ఒక కుట్ర జరుగుతుంది దక్షిణ భారతంలో, అది మళ్ళీ తీసుకొస్తాను నేను. స్నేహ టీవీ 2018 నుంచి మేము బయట పెడుతున్నాం. జనాభా ప్రాతిపదిక మీద గాన సీట్లు అయితే మనకి ఇక్కడ తగ్గుతాయి. ఇక్కడ ఏమి సీట్లు తగ్గవు కానీ అదే ఉత్తరం, నార్త్ అండ్ మన పశ్చిమం, వెస్ట్లో విపరీతంగా జనం ఉన్నారు. వాళ్ళకి సీట్లు ఇంకా పెరుగుతాయి. ఇక్కడ మనకు తగ్గానని చెప్తున్నారు కానీ అక్కడ సీట్లు పెరుగుతాయి. అప్పుడు మన ప్రాతినిధ్యం పరిస్థితి ఏంది తెలియకుండా అది కూడా అదే ప్రాబ్లం. తెలియకుండానే వాళ్ళ గుజరాతీలు వాళ్ళ కిందకి వచ్చేసారు మన వాళ్ళంతా కలిసి మా వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే. దాని గురించి నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే. ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించాలి. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డిఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డిఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డిఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం, అది మూటా సమావేశం. అది అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టిని మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో బాగా మాట్లాడిన విషయం వాస్తవం. ఇది ఆయన చెప్పిందే మాఫియా. వాళ్ళన్నీ మరి కేసులు ఎందుకు పెడతలేరు బండి సంజయ్ గారు? మీరే కదా కేంద్ర మంత్రి, అమిత్ షా కూడా మీ మంత్రే కదా. మీరు కేసులు పెట్టకుండా అవతల వాళ్ళని బెదిరించి మీ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎంతమంది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఈరోజు నిజంగా చెప్పండి ప్రమాణపూర్వకంగా మంచి పదవుల్లో ఉన్నారు? అందుగురించే మీరు మాఫియా అని చెప్తున్నారు కాబట్టి మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఇటువంటి మాటలు చెప్పొచ్చా? మీరు ఆధారాలతో వాళ్ళపై కేసులు పెట్టండి, మేము సహకరిస్తాం. ఇంకోటి, ఇంతకుముందు ఒక మిత్రుడు బండి సంజయ్ పాన్ తింటాడు, మాట్లాడడానికి రాడు అనడానికి కూడా నేను ఈ వీడియో ప్లే చేశాను. ఇంతకుముందు కూడా ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేశాడు, స్పష్టంగా మాట్లాడాడు. అక్కడ కూడా ప్రమాణ స్వీకారం, ఇక్కడ తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అంశాల పట్ల మనం విభేదించాలి, కానీ వ్యక్తిగతంగానో లేకపోతే లేనిది ఉన్నట్టుగానో, అంత లేనిదే ఆయన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా అక్కడ నుంచి ఏముండే హైదరాబాద్లో మిత్రమా? మళ్ళీ అదే బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ ఒకసారి ఇది చేయలేకపోయింది? సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలకు మనం పోకూడదు. అందుగురించి ఈ వీడియో 2 రకాలు. ఒకటి, మాఫియా అన్నాడు కాబట్టి కేంద్ర మంత్రి అయి ఉండి దానిపై మీరు చర్యలు తీసుకుంటారా? మరి తీసుకొని పక్షంలో అమిత్ షా, మోడీ, బీజేపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? రెండవది,
ఆయన అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు తెలుగులో కూడా. ఆయన రీతిని కేవలం పక్కుతో పట్టించడానికి తప్పించడం, ఆయన ఇంతకుముందు ఇది కూడా చూపిస్తాను, జాలి నోట్లపై చేసినటువంటి ప్రకటన, దానిపై మళ్ళీ ఏమంటారు? అందరికి ఇందులో చెప్తున్న విషయం చెప్తారు. శ్రీధర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసింది. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు శ్రీధర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ శ్రీధర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ చూస్ చేద్దామనుకున్నాను. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దండ కూడా చేసారు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు అప్పుడు దొంగ నోట్ల మన కొత్త వరకు ఎక్స్పర్ట్ తీసుకునే అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే బీదర్ లో ముద్రించే దొంగ నోట్లు. ఇలా కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. టీవీ లేదా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. అది ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలు అనుకున్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ ప్రబంధం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేవల్ల తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి వల్ల పేద మీకలో అయిపోయింది. నాకు పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఎందుకు ఒక్కసారి 10 సంవత్సరాలు ఒకతను మాట్లాడాడు కదా, బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా మీపై ఆరోపణలు చేస్తున్నారు మిత్రమా. మీరు ఆయన పాన్ తింటాడు, సరిగ్గా మాట్లాడు. 2 వీడియోలు ప్లే చేసిన, హిందీలో ఆయన ప్రమాణ స్వీకారం, అది కూడా ప్రమాణ స్వీకారం ఆయన గుర్తు చేసిన. ప్రమాణ స్వీకారంలో మంత్రిగా నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావు, ఎటువంటి విషయాలు నువ్వు బయట పెట్టకూడదు, అన్ని విషయాలు మంత్రిగా ఉండి నువ్వు బయట పెడుతున్నావు. కాబట్టి నీవే కంప్లైంట్ ఇచ్చుకొని బయటికి దీనిపై ముందుకు తీసుకెళ్తావా, లేదా ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా ముందుకు తీసుకుపోతారా, లేదా నీవు వాళ్ళు చేస్తలేరు కాబట్టి నీవు వాళ్ళని విభేదించి బయటకు వచ్చి చెప్తున్నావా? ఇది ఎందుకంటే కేంద్ర మంత్రివి, ఇది స్పష్టంగా బయట తేలాలి. రెండవది, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దీనిపై కేసులు పెడతాం, కంప్లైంట్ ఇచ్చినాం, మీరు సారీ చెప్పడం కాదు. ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ నువ్వు తప్పు చేయకపోతే ఈయన చెప్పినట్టు మీరు ఎటువంటి విచారణకైనా తయారు కావాలి. ఎందుకంటే ఇది ఎన్నికల సవాల్, ప్రజాస్వామ్యానికి సవాల్. మళ్ళొకసారి ప్రే చేస్తున్నాం. అవినీతి ఒక మూర్ఖత్వంతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రము అసలు కుటుంబం మాత్రం అందరికీ ఇందులో చెప్తున్న విషయం చెప్తారు. శ్రీధర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసింది. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు శ్రీధర్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ చూస్ చేద్దామనుకున్నాను. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆలోచిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దండ కూడా చేసారు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే బీదర్ లో ముద్రించే దొంగ నోట్లు. ఇలా కుటుంబం కోటీశ్వర్లు అయిపోయింది. టీవీ లేదా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. అది ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలు అనుకున్నారు. ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ ప్రబంధం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేవల్ల తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి వల్ల మీకలో సో ఇంత బాగా మాట్లాడుతున్నారు, మంచి పాపులర్ లీడర్. నాకు బాగా అనిపిస్తుంది ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు
వారికి ఎవరు సలహా ఇస్తున్నారు? ఒక బీసీ కమ్యూనిటీ నుంచి, కరీంనగర్ లాంటి ప్రాంతం నుంచి ఒక మంచి లీడర్గా ఎదిగి ఈరోజు ఈయన ఇరుక్కుంటున్నాడా అనే బాధ నాకు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ కేసు నుంచి ఎట్లా బయటకు వస్తాడు? ఆయన అన్ని చెప్పేటివి ఫేక్ కరెన్సీ నుంచి వాళ్ళు కోటీశ్వర్లు అయినట్టు. అయ్యా బండి సంజయ్ గారు, మీరు ఎంపీగా ఉన్నారు, మీ ప్రభుత్వమే కదా ఎన్ని రేడ్లు చేసింది? ఆ రేడ్ల ఫలితం మరి కేసీఆర్ బీఆర్ఎస్ పై లేదా? మేము కాళేశ్వరం కంప్లైంట్ ఇస్తే రేడ్ చేస్తారు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లైంట్ ఇస్తే రేడ్ చేస్తారు, మిగతా డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు అవన్నీ చెరువులు కానీ వాటన్నిటిపై కాకతీయ మిషన్ కానీ ఆ మిషన్లపై ఇస్తే రేడ్లు చేస్తారు. మళ్ళీ ఇదంతా రేడ్ చేసినప్పుడు మీరు వాళ్ళతో డబ్బులు పట్టుకపోయింది నిజమా కాదా? అప్పుడు మీకు తెలవలేదా? నవంబర్ 8, 2016 తర్వాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఫేక్ కరెన్సీ, జాలీ నోట్లు అన్ని ఖతమైనవని మీ స్వయాన మోడీ, సీతారామన్, నిర్మలా సీతారామన్ పొద్దున్న లేస్తే పార్లమెంట్లో చెప్తారు, మీరు అక్కడనే ఎంపీ. మరి చెప్పినప్పుడు వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయినా మీరు వదిలేసిండ్రా? మరి మీకు వాళ్ళకు ఒప్పందం ఏందనేది అనుమానం వస్తుంది బండి సంజయ్ గారు. అందుగురించే మీరు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. మీరు ఒక మంత్రిగా ఉన్నారు, మీరే చర్యలు తీసుకోండి. ఒకవేళ మోడీ, అమిత్ షా వాళ్ళు మిమ్మల్ని అనుకరించకపోతే మాలాంటి వాళ్ళు మేము అందరం ఉన్నాం, దేశభక్తులం, మీ గురించి మాకు తెలుసు, మీరు బయటికి రండి, చేయండి. లేకపోతే మిమ్మల్ని వాళ్ళు అనుమానించాల్సి వస్తుంది. అందుగురించే భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ అడుగుతున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది ఈ అంశాలపై? జాలీ నోట్లు, జాలీ పాస్పోర్ట్లు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పంచారు, వాళ్ళు కోటీశ్వరులు అయినారు. సో ఆ ఎన్నికలు ప్రభావితం చేసే ప్రజాస్వామ్యం ఇన్ని రోజులు నడుస్తుందా? మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిద్రపోతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్లీపింగ్. ఇట్స్ utter failure, as Bandi Sanjay claims, when they have distributed fake currency, and their own BJP NDA government was there right from 2014. Now whom is he trying to blame? Why Modi and Amit Shah failed to act against BRS fake currency printing in Bidar? Now Modi and Amit Shah have to answer, including Nirmala Sitaram. They have to answer to the nation. And similarly, when he is claiming that the mafia was meeting in Madras in the name of delimitation, all whether in the liquor or land illegalities, why Modi and Amit Shah government failed to act right from 2014 till today? So that means Bandi Sanjay is challenging his own BJP and NDA government today. So what is the take from this show is, we are demanding BJP, Modi, Amit Shah and NDA government, whether you accept this, investigate, and why you could not act in time. Is it not the failure of Election Commission of India, RBI regulatory authority, and your own demonetization policy? Has it failed? You have to come out. And why this mafia gang is meeting? Why you could not initiate action against them? And he's forgetting 2G spectrum. Why you could not, BJP could not take it ahead? Why Kanirmoli and Raja are out? That also BJP has to state, including NDA, which is supporting all those political parties, TDP and Nitish Kumar parties. You cannot remain silent. These are the big issues from this show. And I'm also bringing it to the notice of Bandi Sanjay Garu. In your own Karimnagar constituency, an advocate was fighting the case. See, Department of Mines and Geology, Government of Telangana. This is how, these are all the evidences listed in ED case. Your own advocate, why you did not support him? Why though no word about it? He was the minister in BRS, now he is the MLA. See, Enforcement Directorate. Petition filed to take appropriate actions against the granite agencies supplier, evading crores of rupees by understated measurements. This resulted in levying less seigniorage on granite supply. This caused a loss of 124.94 crores to the public exchange, which they are legally bound to pay to the government for granite mining action. This 8/7/2021, you are the MP then, state president also, an advocate from Karimnagar files, Mr. Bandi Sanjay. ఆయన ఫైల్ చేస్తా ఉన్నారు, ఇన్ని అవినీతులు జరుగుతున్నాయి అక్కడ మైన్స్ లో అని చెప్పి. మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మీకు తెలియదా? కరీంనగరే కదా, ఆ మంత్రి కూడా కరీంనగరే కదా. ఇక చూడు, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి వచ్చింది చూడు, చీఫ్ సెక్రటరీకి 7/4/2021 పిటిషన్ శ్రీ బేతి మహేందర్ రెడ్డి. ఐఎమ్ డిజైర్డ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ఎ లెటర్
gist of oral representation dated 27/3/2021 received in this office from Shri Bethin for action as appropriate. Reply may be sent to the petitioner and a copy of ఇక్కడ చూడండి ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీసే కదా, మీ ఓన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చింది కదా, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి బండి సంజయ్ గారు? ఇక్కడ నీతి పనికిరాదా? ఇదే మంత్రి ఫిర్యాదుతో బీజేపీ నాయకుడిపై కేసు. సామాజిక మాధ్యమం వాట్సాప్ నాయకుడు బేతి మహేందర్ రెడ్డిపై చూడండి తీసుకోవాలని రాష్ట్ర పౌరశాఖల మంత్రి ఈయననే గంగుల కమలాకర్ చూడు ఈ దుష్ప్రచారంతో ఇరు వర్గాల మధ్య ఆయన చేశాను. గంగుల కమలాకర్ ఇదే ఈడీ కేసు కూడా ఆయన మీద ఈ విధంగా ఆయనను ఇబ్బంది పెట్టిండ్రు బేతి మహేందర్ రెడ్డిని. మరి దాని పట్ల మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఇక్కడే వచ్చింది చూడు, గ్రానైట్ కింగ్ పై ఈడీ జోరు, గ్రానైట్ అక్రమాలపై ఈడీ దాడులు, కరీంనగర్ హైదరాబాద్ లో 30 చోట్ల తనిఖీలు. ఇదే చెప్తున్నాను. గంగుల కమలాకర్ సంస్థల లక్ష్యంగా సోదాలు, మంత్రి గంగుల ఇంటి తాళం తీసి కరీంనగర్లో ఐటీ ఈడీ సోదాలు. గ్రానైట్ ఇది ఎప్పటిది చూడండి, ఇది November 9 అప్పుడే వచ్చినది. మరి దీని పట్ల మీరు ఏం మాట్లాడడం లేదా? 10/11/2022 మీరు ఎందుకు మాట్లాడతలేరు దీని పట్ల బండి సంజయ్ గారు? ఇది కేసు కాదా? బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను, అండ్ మోడీ అమిత్ షాను కూడా అడుగుతున్నా. ఆఫ్టర్ ఐటీ ఈడీ రేట్స్ వాట్ హాస్ హ్యాపెండ్? వై హావ్ యూ లెఫ్ట్ హిమ్? ఈజ్ ఇట్ ఇన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టర్ బండి సంజయ్? యూ హ్యావ్ టు టెల్ us నౌ. సో ఇటువంటివన్నీ ఉన్నాయి, అన్ని ఆధారాలు. దీనిపై మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇక చూడండి క్లియర్గా, ఇక చూడండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఎక్కడ ఉంది? శక్కర్ భవన్. ఇక చూడండి, శ్వేతా ఏజెన్సీస్. The office has initiated an investigation against the following exporters of granite blocks through Kakinada Port and Krishnapatnam Port under Foreign Exchange Management Act 1999. This letter is dated, that also I'll show you. 14/7/2021. Mr. Bandi Sanjay, BJP, Modi and Amit Shah, why you have not acted? See, so many. Sweta Agencies, AS Shipping, Karimnagar, JM Baxi and Company, Maithili Aditya Transport, KVK Energy, Aravind Granites, Sandhya Agents, Karimnagar, PSR Agencies Commissioner, Sri Venkateshwara Granites Karimnagar. What happened to this case? ఏమైంది కేసు బండి సంజయ్ గారు? ఎందుకు మీరు దీని పట్ల ఆసక్తి చూపిస్తలేరు? ప్లస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసిండు టు డైవర్ట్ టీఎస్పీసీ లీకేజ్ అండ్ మీరు బండి సంజయ్ దట్ డే ఆల్సో యూ హ్యావ్ లెవెల్డ్ అలిగేషన్స్. ఆ రోజు కూడా మీరు ఆరోపణలు చేశారు. దీనిపై మీరు ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఆ రోజు కూడా మీరు ఆయన పిఏ వాళ్ళంతా పెద్ద ఎత్తున ఈడీ కేసు అని చెప్పి మీరు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మరి దానిపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంకొక అతను సిఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ క్యాండిడేట్స్ హావ్ నో రైట్ టు బి అలోకేటెడ్ టు క్యాడర్. ఇక్కడ కూడా హీ హాస్ బిన్ రిలీవ్డ్. కింగ్ కెన్ డూ నో రాంగ్ అని బ్రిటిష్ బిలీఫ్. ఆయనకు దెబ్బ పడ్డది పోయారు. ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు? ఎందుకు తీసుకోండి? ఇవన్నీ అవినీతి పనులు కాదా? చూడండి, 9 మైనింగ్ ఫార్మ్స్ డిప్రైవ్డ్ స్టేట్ ఆఫ్ ₹125 crore రాయల్టీ కరీంనగర్ నుంచి. ఇది దీనిపై ఏం చేయాలి? మీరు కరీంనగర్ ఎంపీయే కదా, మరి దీనిపై ఎందుకు మాట్లాడడం లేదు? ఈయన ప్రశ్నిస్తే అక్రమ కేసులు, పోలీస్ కేసుల. ఆ రోజు ఈయనను ఎందుకు కాపాడలేదు బీజేపీ? ఇది లీకుల పర్వం, మనం ఆ రోజే చేసినాం. దీనిపై మీరు హవాలా అని చెప్పారు ఆ రోజు. తర్వాత ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నారు అది కూడా విందాం. టిఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ గారి మీద కంప్లైంట్ చేశారని. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టుంది టిఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. సంజయ్ గారు చాలా స్పష్టంగా అన్న పదం ఏంటంటే, దొంగ నోట్ల ప్రింటింగ్ మీ సన్నిహితులకు ఉంది, ఆ దొంగ నోట్లు ప్రింట్ చేసి మీరు ఎన్నికల్లో గెలుస్తున్నారు, దొంగ నోట్లకు మీకు సంబంధం ఉందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. ఈ ఆరోపణల నుంచి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. దొంగ నోట్ల వ్యాపారమే కాదు, పాస్పోర్ట్ల వ్యాపారం ఉంది. మనుషులను దుబాయ్కి పంపించినటువంటి, దొంగతనంగా దుబాయ్కి పంపించి దాని వెనకాల డబ్బును దోసుకున్నటువంటి ఆరోపణలు మీ మీద ఉన్నాయి. టిఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద చాలా గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఈ దొంగ వ్యాపారాలు చేస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలను నిరూపించుకోవాల్సిన బాధ్యత, ఆరోపణలు అలిగేషన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గతంలోనే చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా మీ మీద ఆరోపణ చేసిండు. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు గతంలో వేరే పార్టీలు అప్పుడు ఆరోపణ చేసి, అవి నిరూపించుకోవాల్సినటువంటి మీరు, మేము కాదు అని నిరూపించుకునేటువంటి ప్రజా జీవితంలో మీరు అటు నిరూపించుకోవాల్సిన మీరు
సంజయ్ గారు ఆరోపణ చేసిరని తప్పుడు ఆరోపణ చేయడం అనేటువంటిది మీ అవివేకానికి, అజ్ఞానానికి, అసలు మీకు రాజకీయమైనటువంటి ఆలోచనలకు అది తప్పుడు ఆలోచనలకు అది నిదర్శనం అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మీద 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం, నేను పేరు చెప్పదలుచుకోలేదు, రేవంత్ రెడ్డి చెప్తాడు ఎందుకంటే ఆయన స్థాయి అటువంటిదే, కానీ నేను చెప్పదలుచుకోలేదు, మా పార్టీ కూడా చెప్పదు పేర్లు. కానీ టిఆర్ఎస్ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద, గతంలో ముఖ్యమంత్రితో సహా మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సినటువంటి టిఆర్ఎస్ పార్టీ నిరూపించుకోవడం పక్కన పెట్టేసి గుమ్మడికాయ దొంగట భుజాలు అడుగున్నట్టుగా సంజయ్ ఇట్లా అంటాడా, ఆయన కేంద్ర మంత్రి కదా, ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అని. అరే ఎంక్వైరీ, నేను సంజయ్ గారు చెప్పింది ఏంది, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి ఆరోపణలను మీ మీద ఆరోపణ చేస్తే దానికి ఇప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటే సంజయ్ గారు హోమ్ మినిస్టర్, చలో ఇప్పుడు కూడా నేను టిఆర్ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక అప్లికేషన్ అప్పుడు కూడా మీరు ఇచ్చారు, ఈరోజు సిబిఐకి ఇవ్వండి, మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకోవడానికి సిబిఐకి మీరు ఇవ్వండి, తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. అందుకోసమనే టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు పూర్తిగా అవినీతి కంపులో మురికి గుండెలో పందు తిరిగినట్టుగా తిరిగినారు మీరు. ఆ పదం ఉపయోగించాలంటే అంతకంటే తక్కువ పదం ఉపయోగించడం కొంచెం, ఈ పదాలు ఉపయోగిస్తే బాధగా ఉంటుంది కానీ మీకు అర్థమైంది కాబట్టి ఉపయోగిస్తున్న టిఆర్ఎస్ నాయకులకు. ఆ మురికి గుప్పలో పొరలాడి, ఆ అవినీతి మురికిలో పొరలాడి, అవినీతిని మొత్తం ఒళ్ళంతా పూసుకొని, ఎక్కడ పడితే అక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, మీరు దాని పర్యవసానంగా అవినీతి అంశాల ఆధారంగానే మీరు ఎన్నికల్లో ఓడిపోతే దాన్ని మీరు మేము చాలా గొప్ప వాళ్ళము, సంజయ్ తప్పు, సంజయ్ ఎట్లా అని ఆరోపించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. టిఆర్ఎస్ పార్టీ నాయకుల, చోట నాయకుడైనా బడ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మాజీ మంత్రులైనా, మీ బాధ్యత మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీరు నిరూపించుకోవాలి. నేను మళ్ళా ఈ సందర్భంగా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎల్కే అద్వానీ గారి మీద గతంలో హవాలా ఆరోపణ వస్తే తను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి తనకు తాను ఎంక్వైరీ డిమాండ్ చేసి, ఎంక్వైరీలో తన పూర్తి ఎంక్వైరీ తర్వాత అద్వానీ గారికి ఎటువంటి సంబంధం లేదని నిరూపించబడ్డ తర్వాతనే వారు మళ్ళీ ఎన్నికల రాజకీయాల్లో, ప్రజాహితంలో రాజకీయాల్లో పనిచేశారు. అటువంటి సత్శీలతనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్ గా తీసుకోవాలి. బండి సంజయ్ గారు ఆరోపణ చేస్తే నువ్వు పాజిటివ్ గా తీసుకొని ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ ఇస్తే నిజంగా ప్రజల్ని నమ్ముతారు తప్ప ఎంక్వైరీ చేయకుండా. ప్రకాష్ రెడ్డి గారు, మరి అన్ని బాగానే ఉన్నాయి, వాళ్ళు ఎట్లా, మీరు ఆరోపణలు, ఆయన మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు, ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి, జాలి నోట్లు అనేటివి ఎవరి కిందికి వస్తాయి ప్రకాష్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వం కిందికే కదా. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, నాకు ఒక ఆఫీసర్ కలిసిండని చెప్పి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా. రెండవది, ఎట్లయితే ఎల్కే అద్వానీ గారు నిరూపించుకున్నారో, మరి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తన విద్యా సర్టిఫికెట్లపై, క్వాలిఫికేషన్స్ పై పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది. మరి అటువంటిప్పుడు అది నిరూపించుకోవచ్చు కదా రాజీనామా చేసి. అదేవిధంగా అమిత్ షా కొడుకు, ఆయన ఏం క్రికెట్ ఆడాడండి ప్రకాష్ రెడ్డి గారు, ఈరోజు ఐసీసీ క్రికెట్ చైర్మన్ అయ్యారు. ఆయన 30,000 కోట్లు నేను సమకూర్చిన అంటున్నాడు. ఆ 30,000 కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చారు? డిమానిటైజేషన్ టైంలో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంకులు అక్కడ. మరి దానిపై నిరూపించుకున్నారా అమిత్ షా గారు? ఈరోజు ఐసీసీ చైర్మన్ ఎట్లా అయినరండి? పాకిస్తాన్ యునానిమస్గా ఎట్లా ఆయనకు ఓటేసింది? మరి అదే పాకిస్తాన్కు ఈరోజు పరీక్షల సమయంలో, పరీక్షలకు సంబంధం లేకుండా ఈవెన్ బెట్టింగ్ లాంటి ఐసీసీని తీసుకొచ్చి ఛాంపియన్స్ ట్రాఫీ అని పాకిస్తాన్కు ఎట్లా అంటగట్టారు ఆయన? మీరు చెప్పాలి, ఇవి చాలా ఉన్నాయి. మరి ఎట్లా అయిండో ఆయన చైర్మన్, అది కూడా చెప్పండి. ఆయన 30,000 కోట్లు నేను ఇచ్చిన అంటున్నాడు భారతీయ జనతా మన బీసీసీఐకి. అవి ఎక్కడి నుంచి సమకూర్చారు? ఏ విధంగా సమకూర్చారు? తండ్రి ప్రమేయం లేదా? ఇవన్నీ మీరు కూడా రాజీనామా చేసి చేయాలి. కాకపోతే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్య అంశం, ఎస్, కేసీఆర్ అనేది ఎక్కడ లేని అవినీతి. మేము ఆధారాలతో ఈ ఛానల్లో మేము ఛాలెంజ్ చేసాం కాళేశ్వరం మీద. ఎవరైనా వచ్చారా మీరు ముందుకి? మీరు మన జోగుల, మన కరీంనగర్లో ఆ మంత్రిపై కూడా ఆరోపణలు మీ ఓన్ కార్యకర్తనే చేశారు. ఎందుకు మీరు దానికి సపోర్ట్ చేయలేదు? ఎంత పెద్ద ఆరోపణలు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంత మోసాలు కావా? బిహెచ్ఎల్ మీ సంస్థనే కదా. బిహెచ్ఎల్ బయట పెడుతుంటే అక్కడ మోడీ, అమిత్ షా ఢిల్లీలో ఎందుకు సుప్రీంకోర్టులో ముందుకు పోనీయడం లేదు? అది కేంద్ర ప్రభుత్వ సంస్థనే కదా ప్రకాష్ రెడ్డి గారు. పంపులు, మోటార్లు వాళ్ళకి సంబంధించిందే కదా. వాళ్లకు, మెగాకు, నవయుగాకు అన్ని బయటపడ్డాయి కదా. ఆ ఒరిజినల్ రేట్లు ఇప్పుడు బయటపడి అక్కడ పడిన తర్వాత ఎందుకు సుప్రీంకోర్టులో ముందుకు పోనీయడం లేదు? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద కేసు. ఇవి చాలా ఉన్నాయి. మీ మంత్రులే కదా నడ్డా నుంచి మొదలు పెట్టుకొని 40,000 కోట్ల స్కామ్ అదని చెప్పారు. ఆ స్కామ్ చేసిన వాళ్ళను ఎందుకు మీరు మాటలు చెప్పారు? కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి వారిని మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా శిక్షిస్తున్నారో, మిగతా ఈ రాష్ట్రంలో శిక్షిస్తున్నారో వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదు? మీరు ఆరోపిస్తున్నారు
కేంద్ర ప్రభుత్వంలో ఉండి మీరు ఆరోపిస్తా ఉన్నారు. మరి ఇది రాజకీయం కదా? కాకుండా తప్పు చేసినారు. ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడు మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. పరిస్థితి పెరగాల. ఇవాళ పరిస్థితి ఎందుకు ఒక్కసారి 10 సంవత్సరాలు ఒక అవినీతి అందరికీ ఇందులో చెప్పిన విషయం చెప్తారు. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవారా. నాకు మొన్న ఢిల్లీలో పోలీస్ ఆఫీసర్ కలిసిపోయింది. సార్ నేను సిద్దిపేట ఇది వినాల ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తున్నారో వినండి. ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడి. మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ ముద్రిస్తున్నాడు. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామనుకున్నాను. రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆలోచిస్తే నేను చూడలేకపోయినా. అంటే దొంగ నోట్ల దండ కూడా చేసింది. ఎన్నికలప్పుడు ఉద్యమప్పుడు ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళాలి, అప్పుడు దొంగ నోట్ల మనం ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈయన మీరు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను మీకు కావాల్స్తే ప్రకాష్ రెడ్డి గారు. ఇది ఎవరు చెప్పినని చెప్తున్నారు తీసుకున్నా పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్ లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. వాళ్ళ టీవీ లేదా, బీఆర్సీ లేదా, ప్రమోషన్ లేదా, కొత్త ఉద్యోగాలు లేవా. అది ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్ర తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలు ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కొంచెం బాగుపడతారు. ఈ కుటుంబ ప్రబంధం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి ఇంత స్పష్టంగా ఆయననే చెప్తున్నాడు. నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పిండు అని చెప్పి మళ్ళీ మీరు దాన్ని డైవర్ట్ ఎట్లా చేస్తారు ప్రకాష్ రెడ్డి గారు? ప్రజలకు తెలుస్తుంది అంత. చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అందుగురించే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? బీఆర్ఎస్ కేఆర్ఎస్ వారిపై రిజిస్టర్ చేసి పారదర్శకంగా విచారణ జరిపి మరి ఆ పార్టీని కూడా బర్తరఫ్ చేసే విధంగా దాంట్లో పాల్పడ్డ వాళ్ళు అన్నట్టు అందరినీ ఏ విధంగా శిక్షిస్తారు? ఆ సమయంలో ఎన్నికల సంఘం ఎందుకు విఫలమైంది? వారి పట్లపై చర్యలు కూడా ఏం తీసుకుంటారు? మరి ఇటువంటివి జరగకుండా ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పాలి. లేని పరిస్థితిలో మరి బండి సంజయ్ గారిని తప్పుకోమని చెప్తారా, బర్తరఫ్ చేస్తారా? మరి అది మీరు చెప్పాలి స్పష్టంగా. అదేవిధంగా కేవలం ఆయన నిరూపించుకోవాలని చెప్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. సమస్యనే లేదు. ఇంత పెద్ద ఆరోపణ ఉన్నప్పుడు ఒక సైడు ఫేక్ నోట్స్ అంటున్నారు, జాలీ నోట్లు, ఇంకో సైడు మాఫియా అంటున్నారు చెన్నైలో. ఇవి నిరూపించాల్సిన బాధ్యత మీది కదా. మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఇప్పుడు కొత్త చట్టంలో ఏదైతే మార్పులు తెచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు, అదే విధంగా మీరు ఇది రుద్దాలని చూసి ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇవి చెప్పినప్పుడు నిష్పక్షపాతంగా మీ దాంట్లోనే అందరూ ఐటీ సెల్లో వాళ్ళు కేసులు వేస్తారు కదా, వాళ్ళతో కేసులు వేయించండి. ఇది నిజంగా ప్రజాహితంలో మంచిది ప్రకాష్ రెడ్డి గారు. అవినీతి పరులను రూట్అవుట్ చేయాలా. మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగపరుచుకుంటే అది ప్రజాస్వామ్యానికి ముప్పన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వారిపై చర్యలు తీసుకోవాల్సిందే ప్రకాష్ రెడ్డి గారు. అన్ని కూడా మిగతా వాటిపై మీరు ఎందుకు తీసుకోవాలి? ఇక చూడండి, మంత్రి అక్రమ ఆస్తులు దానిపై ఏం చెప్తారు మీరు? అది కరీంనగర్ది కాబట్టి నేను కొన్ని మచ్చకు పెట్టినా, నేను ఇంకా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ మచ్చకు చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్. బండి సంజయ్ అక్యూజెస్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ట్రైంగ్ టు ప్రమోట్ గన్ కల్చర్ ఇన్ తెలంగాణ. ఇది కూడా చెప్పాలి ఆయన ఎట్లా అర్బన్ నక్సల్స్ అండ్ ఎస్టాబ్లిష్ గన్ కల్చర్ ఇన్ తెలంగాణ. ఐఎమ్ షోయింగ్ ఆల్ దిస్ బికాస్ హీస్ బీయింగ్ ఎ మినిస్టర్. That comes under his own ministry. He can immediately initiate action. ఇక్కడ చూడండి. In print also I am showing KCR aides printed fake notes in Bidar. Minister Bandi Sanjay Kumar. Additionally, the MOS and said Telangana's debt problem was due to KCR and his family members. Prakash Reddy గారు ఇక్కడ కాంగ్రెస్ అని ఉంది? మీరు చెప్పాలి ఎందుకు దీన్ని ఇది చేస్తున్నారు. ముందుకు వచ్చి తీసుకపోండి దీన్ని, ప్రజలు హర్షిస్తారు. బండి సంజయ్ కుమార్ ఈజ్ అ గుడ్ లీడర్. BRS files complaint against Union Minister Bandi Sanjay over fake currency remarks. The Barsam filed a complaint against Union Minister Bandi Sanjay Kumar for alleging that K. Chandrasekhara's family printed fake currency in Karnataka. Karnataka and not Bidar, yes. Mr. Ramarao dismissed the claim and demanded an apology. Why should apology, Mr. K.T. Ramarao? If you have not done anything wrong, you fight the case as demanded by Prakash Reddy and you go for damages. That is how you can resurrect your party. మీరు కొట్లాడండి. క్షమాపణ ఎందుకండి కేటీఆర్ గారు? మీరు తప్పులు చేయకపోతే
వాడిని నిరూపించమని చెప్పండి. నిరూపించకపోతే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ ప్రజల ముందర వలసైపోతారు. నష్టపరిహారం కూడా మీరు పెద్ద ఎత్తున వేయొచ్చు కేటీఆర్ గారు. ఎందుకు ఈ దందా మళ్ళా క్షమాపణలు ఇంత పెద్ద ఆరోపణ. ఎన్నికలను దొంగ నోట్లతో ప్రభావం, జాలి నోట్లతో ప్రభావం చేశారు. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. జాలి పాస్పోర్ట్లు ప్రజాస్వామ్యానికి ముప్పు. మళ్ళీ మీరు అందరు కలిసిపోయి అక్కడ ఏదైతే డీలిమిటేషన్ అక్కడ అందరు కూడా మాఫియా అని మాట్లాడారు. మళ్ళీ అర్బన్ నక్సల్స్, కాంగ్రెస్ గన్ కల్చర్ అని కూడా మాట్లాడారు. వీటన్నిటిపై విచారణ జరగాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిందే, ప్రజాస్వామ్యం బ్రతకాల్సిందే. ఎవరు కూడా మాఫులు చేసుకుంటే ప్రజలు ఊరుకోరు. ఇంకొక వీడియో తీసేసి చూపించేసి ఇక నేను భవిష్యత్తులో కేసీఆర్ అవినీతి అక్రమాలు బయట పెడతా ఆయనే చెప్తున్నాడు. ప్రకాష్ రెడ్డి మీరు ఈ వీడియో. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న పోయిన డిసెంబర్ లో అసెంబ్లీ సెషన్ లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇవాళ ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేమేం బెనిఫిట్ షోకి వ్యతిరేకం కాదు, కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో ఇయ్యమో అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిండో అని మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పైసలు తీసుకొని 500 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఇచ్చింది అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీది నోరా మోరియా అని నేను అడుగుతా ఉన్నాను. నీకు సిగ్గు, శరము, లజ్జ, మానం లేదా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి తెలంగాణ ప్రజలందరికీ. సో ఇది పెద్ద కేసు కాదా ప్రకాష్ రెడ్డి గారు? బండి సంజయ్ కుమార్ అండ్ మోడీ అండ్ అమిత్ షా have written, we have done shows, press conference, we have written, sent legal notices to enforcement directorate everywhere to initiate action. They have sent it to Lokayukta. There is no Lokayukta, Upalayukta. ఎవరు లేరు, హాస్యాస్పదం, అందరికీ రాసినాం. ఇది పెద్ద కేసు కాదా? మరి ఇక్కడ ఎవరు కుమ్ముకైతున్నారు ప్రకాష్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవడం? మేము కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఆధారాలతో పంపాం మేము. ఆ జీవోతో పాటు ఈ ఆడియో పాడి కౌశిక్ రెడ్డి 500 కోట్లు రేవంత్ రెడ్డి గారికి ముట్టిన దిల్ రాజు నుంచి అని. దిల్ రాజు కూడా ఈరోజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన కూడా ఒక ప్రభుత్వ సంస్థకు అధిపతిగా ఉన్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి భాషాపరంగా, మన కల్చరల్ యాక్టివిటీస్లో. అది కూడా చేయడం లేదు. సాంస్కృతిక దీంట్లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి అక్కడ కూడా ఏమి చేయకుండా ఆయన 500 కోట్లు ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో చేయటం స్టేట్మెంట్ వెనకాలకు తీసుకున్నాడు అని చెప్పి ఈయన ఆరోపణ. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి అటువంటి ఎమ్మెల్యే ఆరోపణ చేస్తే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ? దానిపై చర్యలు వద్దా? అందుగురించే మేము ఇవన్నీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆధారాలతో బయట ఈరోజు చర్యలు తీసుకోవాల్సిందే. ఇవన్నీ ఎందుకంటే యాడ్ చేశానంటే ఇన్ని మీ కింద జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాయరాలోకి వచ్చేటివి, ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మీరు ఎందుకు వీరిపై చట్టపరంగా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు చర్యలు తీసుకోవడం లేదు? పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, అక్కడ బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్లో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్న అటువంటి విషయాల్లో కానీ, ఇంట్లో ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు. బండి సంజయ్ గారు ఈరోజు మీరు చేసినటువంటి ఇంత పెద్ద ఆరోపణలు, ఈరోజు దాని పట్ల విచారణ జరగాల్సిందే. కేసీఆర్ జాలి నోట్ల దందా, జాలి పాస్పోర్ట్ల ఏదైతే చెప్పారో బయటికి రావాల్సిందే. వారు తప్పు చేయకపోతే ఈ తప్పుడు ఆరోపణల పట్ల వీరి పట్ల ఏ విధంగా చట్టం వ్యవహరిస్తుందో అది కూడా చూడాలి. ఎందుకంటే ఇదంతా ప్రజాహితంలో జరగాల్సిందే. ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల దేవుళ్ళు. ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని మనమే సమర్పించుకున్నాం కాబట్టి మనమందరం కూడా రాజ్యాంగమే, ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరు మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, క్యాబినెట్ సెక్రటరీలు వాళ్ళందరూ ప్రజాసేవకులే. ప్రజాసేవకులకు ఎవరు బెదిరేది లేదు. ఈరోజు ఇన్ని ఆధారాలతో మేము ముందుకు వచ్చాను. ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది కూడా క్లియర్గా, ఆయన బండి సంజయ్ నేనే నాకు ఆఫీసర్ మాట్లాడిన ఆయన
ఖుద్దు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది కాంగ్రెస్ పై నొట్టేయడం అది తప్పు. బండి సంజయ్ గారు క్లియర్గా ఒప్పుకున్నారు కాబట్టి దానిపై విచారణ జరిపించి ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతంత్రంగా ఎన్నికలు జరపడానికి దోహదపడతారా? లేని పక్షంలో మళ్ళీ అపహాస్యం వాళ్ళే అవుతారా? అదేవిధంగా మాఫియాలని చెప్పారు కాబట్టి వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? లేని పక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ అండ్ అమిత్ షా బండి సంజయ్ గారి ఆరోపణలపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని విధాల జాలీ నోట్లు జరుగుతుంటే నవంబర్ 8, 2016 జాలీ పెద్ద నోట్ల రద్దు, ఆ రోజు తర్వాత నకిలీ నోట్లు, జాలీ నోట్లు లేవని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ, నిర్మలా సీతారామన్, అమిత్ షా గారు, మరి ఇదే బండి సంజయ్ ఈరోజు జాలీ నోట్లు అక్కడ వాళ్ళు ఎన్నికల్లోనే వారు వాడుతున్నారు బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పడంలో దీని ఆంతర్యం ఏమిటి? ఇది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరే ఆత్మ రక్షణలో పడ్డారా? లేక బండి సంజయ్ గారు కావాలని తనకు అక్కడ అన్యాయం జరుగుతుంది కేంద్రంలో, తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి పెంచి పోషిస్తున్నారు కాబట్టి తట్టుకోలేక, ఎందుకంటే ఆయన ఆవేశం ఎక్కువ, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. సో ఈ సమయంలో ఇది సరైన సమయం, నేను ప్రజాహితంలో ప్రజల్లో పెడతాను, ఆధారాలతో నేను పెడుతున్నాను, బీదర్ పోలీస్ ఆఫీసర్ అని ఖచ్చితంగా చెప్తున్నాడు. మళ్ళీ అక్కడ మాఫియాలు, వాళ్ళు ల్యాండ్, తర్వాత లిక్కర్ కేసెస్ అని క్లియర్గా చెప్తున్నాడు మెడ్రాస్ వాళ్ళది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేసేటువంటి టీడీపీ, అక్కడ జనతాదళ్ యు, నితీష్ కుమార్ పార్టీలు ఏ విధంగా ఈ అంశాన్ని పట్ల వారు సహకరిస్తారో మనం చూద్దాం. వారు సహకరిస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది, లేని పక్షంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలంటే రాజ్యాంగమే. ఎవరైనా మీరు విభేదిస్తే నా నంబర్ 9440465339 దీనికి మీరు చేయొచ్చు. వాట్సాప్లో అన్ని పంపండి, మీరు ఎక్కడున్నా కనెక్ట్ అయ్యి నేను షో చేస్తాను. టు సపోర్ట్ DRTSPR channels, Citizens DRTSPR channel and Environment People DRTSPR channels, they are all in larger public interest only. Jai Telangana, Jai Hind, and again I would love to clearly state that India is a people participatory constitutional democracy. Let us save the spirit of democracy, that is free and fair elections, come whatever may.